విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తా ఉంది. ముఖ్యంగా పౌర సరఫరాల విషయంలో ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ధరలు స్థిరీకరించాలనేటువంటి ఆలోచనతో గడిచిన కొన్ని రోజులుగా దీని మీద పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి ఆదేశంతో కృషి చేస్తున్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఇవాళ కేవలం రైతు బజార్లో కాయగూరలు ఇతరత్ర రోజువారీ వస్తువులు మాత్రమే కాకుండా ప్రధానంగా బయట మార్కెట్లో చాలా ప్రియంగా ఉన్నటువంటి కందిపప్పు కానీ అదేవిధంగా బియ్యం, ఈ రెండు కూడా మనకి చాలా అవసరం ఉన్నటువంటివి. ఇతరత్ర ఏమన్నా ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా బియ్యం అదేవిధంగా కందిపప్పు చాలా అవసరం. ఈ రెండింటి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని బయట మార్కెట్లో 55-56 రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని సూపర్ ఫైన్ క్వాలిటీని రాష్ట్రంలో వేరే చోట్ల 49 రూపాయలు ఉన్నా మన దగ్గర 48 రూపాయలకి రైతు బజార్లోంచి ఇవ్వటం అనేటువంటిది ఇవాళ పేద ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి విధానం. కేవలం 55-56 అనేటువంటిది అఫీషియల్ రేట్ అయినా ఇప్పుడే వినియోగదారులను అడిగితే 70-80 రూపాయలు కూడా తీసుకుంటున్నారు అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. అలాంటి ఫైన్ క్వాలిటీ బియ్యాన్ని మనం కేవలం 48 రూపాయలకి ఇస్తున్నాం. దాంతోపాటు కందిపప్పు ఇవాళ రమారమి 21 రూపాయలు తేడా ఉంది. బయట మార్కెట్లో 181 రూపాయలు కేజీకి ఉంటే ఇవాళ మనం కేవలం 160 రూపాయలకి ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టాం. ఒక పక్కన పెన్షన్లు, మరో పక్కన రైతులకు ఇచ్చేటువంటి రైతు సేవా కేంద్రాల ద్వారా ఇచ్చేటువంటి ధనం, వాటితో పాటు ఇవాళ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రధానంగా ఈ కందిపప్పు రైసు లాంటివి పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి చేసే ప్రయత్నం, అది కూడా మీకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే. అంటే గతంలో వాళ్ళు ఎంత దోచేసుకున్నారో మనకు అర్థమవుతా ఉంది. ఈ మాత్రం రాజకీయ చిత్తశుద్ధి గత ప్రభుత్వానికి ఉండుంటే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఉండేవారు. పేదల్ని ఉద్దేశించినటువంటి ఆ బియ్యాన్ని దారి మళ్లించడం, అదే విధంగా కాకినాడ పోర్టు కూడా తీసుకుని వెళ్ళిపోయి దాన్ని ఇతర దేశాలకి పంపించి వేయడం, ఇటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ప్రజా కంటక ప్రభుత్వాన్ని ఏదైతే మేము పదే చెప్తూ వచ్చామో, ప్రజలు నడ్డి విరిచేటువంటి ప్రభుత్వాన్ని నిన్న మొన్నటి వరకు మనం చూడటం జరిగింది. అయితే ప్రజలు కూటమి, ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ప్రజా రంజక పాలనని, ప్రజాహిత పాలనని అందిస్తారు అనేటువంటి భావనతోటి ఎన్డీఏ కూటమికి వారు ఓటు వేసి అనూహ్యంగా ఆశీర్వదించడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఎప్పుడూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వచ్చినటువంటి విషయం. దానిలో భాగంగానే ఇవాళ తక్కువ ధరకే బియ్యం మరియు కందిపప్పు ప్రజల మీద ఏదైతే ధరల భారం పడుతూ ఉందో దాన్ని తగ్గించాలి అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందాక సోదరులు దుర్గేష్ గారు కూడా చెప్పారు, బాపట్ల సన్నాలు అని ఏవైతే అంటామో ఆ సన్న బియ్యాన్ని ఇవాళ ఇక్కడ పేదలకు అందించేటువంటి ప్రక్రియ చేపట్టడం జరిగింది. అదే విధంగా క్వాలిటీ ఉన్నటువంటి కందిపప్పు కూడా, అంటే సాధారణంగా ఏమంటారంటే పేదలకు ఇచ్చేటప్పుడు నాసిరకం ఇచ్చారని అంటారు, కానీ మనం స్వయంగా ఇక్కడ చూసాము మంచి క్వాలిటీ ఉన్నటువంటి కందిపప్పును కూడా ఇవాళ ప్రజలకు అందివ్వడం జరిగింది. కనుక ఇదే రకంగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నిత్యావసర వస్తువుల ధరలు స్థిరీకరిస్తూ సామాన్య ప్రజలకి అందుబాటులో అన్ని సరుకులు కూడా సరైన ధరలకి అందజేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తే బయట మార్కెట్లో రైస్ కానీ అలానే దాల్ కానీ చాలా ఎక్కువ ధరలకి అమ్ముడవుతున్నాయి. దాన్ని నియంత్రణ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి రైతు బజార్లో, మన జిల్లాలో అయితే 9 రైతు బజార్స్లో మనం ఇలాంటి కార్యక్రమం చేపట్టబోతున్నాం. ప్రతి రైతు బజార్లో కూడా 2 కౌంటర్స్ ప్రారంభించి ఆర్జీ దాల్ అందరూ కూడా సూపర్ ఫైన్ వెరైటీగా ఏదైతే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారో దాన్నే మేము వివిధ హోల్సేలర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి అందజేయడం జరుగుతుంది. కిలో 160 రూపీస్. అలానే రైస్ కూడా మనకి సూపర్ ఫైన్ క్వాలిటీ, సాధారణంగా యాక్చువల్గా మనకి 3 క్వాలిటీస్ ఉంటాయి. అది సాధారణ క్వాలిటీ, అలానే మీడియం అండ్ సూపర్ ఫైన్. సో ద బెస్ట్ క్వాలిటీని మనం రైతు బజార్స్లో మనం 48 రూపీస్కి, మామూలుగా స్టేట్ అంతా కూడా అయితే 49 రూపీస్, కానీ మన జిల్లాలోనే
రైస్ మిల్లర్స్ అట్లానే రైస్ వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఇంకొక రూపాయి కూడా తగ్గించి మన 48 రూపీస్కి ఇక్కడ అందజేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలు మీరు చూస్తే ఇదే కాకినాడ పోర్ట్ నుంచి రైస్ అనేది ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకున్నారో వైసీపీ నాయకులు మీరు చూశారు. వారు జోబీలు నింపుకున్నారు, వారు కడుపులు నింపుకున్నారు, కానీ పేదవారి గురించి ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు. కానీ ఈ ఎన్డీఏ కూటమి పేదవారి గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఆశీర్వదించండి ఎన్డీఏ కూటమిని. దీనిపైన పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడికక్కడ ఎన్డీఏ కూటమి నాయకులు సుమారు 9 పాయింట్లు అని చెప్తా ఉన్నారు కలెక్టర్ గారు. అధికారులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు కూడా బాధ్యత వహిస్తాం. వారి మాదిరిగా మా దగ్గర నాయకులు ఎవరు కూడా దొంగలు లేరు. వారందరూ కూడా ప్రజల కోసం ఆలోచించేవారే. నిత్యం పర్యవేక్షిస్తాం. పెన్షన్లు ఎలాగైతే పర్యవేక్షించామో గతంలో చెప్పారు, వాలంటీర్ లేకపోతే పెన్షన్లే ఇవ్వలేమన్నారు. సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా ఒక రోజులోనే 100% పూర్తి చేయగలిగాం. అలాంటిది ఈ కార్యక్రమం కూడా అలాగే ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ పర్యవేక్షిస్తాం. ఎక్కడా కూడా తప్పిదాలు జరగకుండా ఇసుక పాలసీ మీద ఎలాగైతే చిత్తశుద్ధిలో ఉన్నామో దీనిపైన కూడా అదే కార్యక్రమం చేస్తాం. ఈ రోజున కూటమి తరపున బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిపి చల్లా శంకర్రావు గారు చైర్మన్గా ఒక మంచి బెల్ట్ని తయారు చేసి నామినేషన్ వేయడం జరిగింది. ఎందుకంటే మంచి బెల్ట్ అని ఎందుకు అంటున్నానంటే నీతి నిజాయితీలతో పనిచేయాలి. అలాగే కరప్షన్ జరగడానికి వీల్లేదు. శంకర్రావు గారు ముందే చెప్పారు. ఆ విధంగా మనం చేయగలిగిన వాళ్ళే బెల్ట్లోకి రండి అని చెప్పారు. ఆ విధంగానే మనం ఒక నియమ నిబద్ధతతోటి కూటమికి ఒక డిసిప్లిన్ మెయిన్, క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణతోటి ఇక్కడ మేము నామినేషన్లు వేయడం జరిగింది చల్లా శంకర్రావు గారి ఆధ్వర్యంలో. అయితే ఒకటి చెప్తున్నాం, ఇంకా బ్యానర్లు వేస్తున్నారు. ఇక్కడ చూస్తే 63, 64 అయ్యింది ఇక్కడ. కానీ జడిసేదేలే. మొన్న ఎలాగైతే 73,000 మెజార్టీతో కొట్టామో వన్ సైడ్ ఎలక్షన్గా చల్లా శంకర్రావు గారు బెల్ట్ గెలుస్తుంది. చల్లా శంకర్రావు గారు చైర్మన్ పోస్టులో కూర్చుంటారు. ఇది ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్, అర్బన్ బ్యాంక్కి వాళ్ళ షెడ్యూల్ ప్రకారంగా ఇవాళ నామినేషన్స్ వేయడం జరిగింది. ఈ నామినేషన్కి వేయడంలో మా బెల్ట్ ప్రకారం అంటే నా ఆధ్వర్యంలో అంటే ఎన్డీఏ కూటమి యొక్క ఆశీస్సులతో ఒక 12 మంది నాతో పాటు కలిపి వాళ్ళ డైరెక్టర్లు వేయడం జరిగింది. మా 12 మంది డైరెక్టర్లు నాతో సహా మాకు ఏంటంటే మా నిబద్ధతతో ఒక ట్రాన్స్పరెంట్గా ఈ బ్యాంకుని ఇంతకుముందు 5 సంవత్సరాలు చాలా డెవలప్ చేయడం జరిగింది ఇక్కడ ఉంటున్న ఈ బిల్డింగ్తో సహా. అందు గురించి ఏంటంటే అప్పుడు కూడా ఒక రూపాయి ఏ విధంగా తీసుకోకుండా మా జేబుల్లోనే డబ్బులు ఖర్చు పెట్టి నీతి నిజాయితీగా 5 సంవత్సరాలు మటుకు చాలా దీన్ని డెవలప్ చేసాం. అది ప్రజలందరికీ కూడా తెలుసు, రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. అందు గురించి ఏంటంటే మరలా అంటే ఈ ఉన్న 5 సంవత్సరాల్లో చాలా కుంటుపడిపోయింది. నేను దిగిపోయిన తర్వాత 5 సంవత్సరాల్లో చాలా కుంటుపడిపోయింది. అవి మళ్ళీ ఇంకోసారి ప్రెస్లో ఏం జరిగింది అనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత. రాబోయే ఎలక్షన్లో మటుకు తప్పకుండా మీ 12 మందిని కూటమి బలపరిచినటువంటి 12 మందిని కూడా రాయమండ్రి ప్రజలు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, రాయమండ్రి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించినటువంటి కస్టమర్ అందరు దేవుళ్ళకి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి ఓటు మా కూటమి వేసి మమ్మల్ని అఖండ విజయంతో చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీల తరపున ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా పెద్దలు గౌరవనీయులు చల్లా శంకర్రావు గారికి చైర్మన్గా 12 మంది బోర్డు డైరెక్టర్లతో ఇవాళ ఒక ప్యానల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున 12 మంది సభ్యులు కూడా నామినేషన్ వేయడం జరిగింది. మరి మేము బలంగా ప్రజలను కోరుకునేది ఏంటంటే ఏదైతే ప్రజల ఆస్తిని ధర్మకర్తల్లా ఉండి ప్రజల బాగోగుల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ఈ బ్యాంక్ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రజలందరికీ తెలుసు. గతంలో 5 సంవత్సరాల పాటు చైర్మన్గా చేసి
ఎన్నో బ్రాంచుల్ని ఈ బ్యాంక్ టర్నోవర్ను కూడా ఎన్నో కోట్ల రూపాయలు పెంచడంలో కానీ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి శంకరరావు కానీ అప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్లు కూడా ఈ రోజున కొంతమంది చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్యానెల్ ఏదైతే ఉందో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి విధంగానే ఈ రాబోయే రోజుల్లో ఈ ప్యానెల్ను కూడా అద్భుతమైన మెజార్టీతో గెలిపించే విధంగా మా పార్టీ శ్రేణులు కానీ ప్రజల్ని మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. నీతి నిజాయితీగా బ్యాంక్ అభివృద్ధి కోసం ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి మద్దతుగా నిలవమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అలాగే మా జనసేన పార్టీ తరఫున ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున బోర్డు డైరెక్టర్గా నామినేట్ చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా అందరి తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ బ్యాంకు జరిగే ఎన్నికల్లో కానీ తర్వాత జరిగేటువంటి కార్యక్రమాల్లో కానీ బ్యాంకు ప్రతిష్టను పెంచే విధంగా మా యొక్క పూర్తి సహసహకారాలు చైర్మన్ గారికి కానీ బోర్డు డైరెక్టర్లకు కానీ అందరికీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి తరపున చల్లా శంకరరావు గారు సమక్షంలో ఆయన ఆధ్వర్యాన చైర్మన్గా బెల్ట్ కట్టడం జరిగింది. నేను దాంట్లో బీజేపీ తరపున డైరెక్టర్గా పోటీ చేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లోని 2013 నుంచి 19 వరకు చల్లా శంకరరావు గారు చైర్మన్గా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో కూడా ఆయనకి తోడ్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 2019 నుంచి బ్యాంక్ పరిస్థితి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఏ విధంగా అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా నామినేటెడ్ పదవులు వేసి ఈ బ్యాంకుని సర్వనాశనం చేసి పడేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ మేము వస్తున్నాం. శంకరరావు గారు నీతి నిజాయితీతోటి ట్రాన్స్పరెంట్గా పనిచేసే మనిషి రాజమండ్రి ప్రజలందరికీ తెలుసు. అదే పట్టుదలతో అదే క్రమశిక్షణతో మళ్ళీ ఈ బ్యాంకుని ఉన్నతమైన స్థితికి A1 గ్రేడ్ని మళ్ళీ తీసుకొస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. దయించి మీరు అందరూ కూడా ఖాతాదారులు అందరూ కూడా గమనించి చల్లా శంకరరావు గారి బెల్ట్కి ఓట్లేసి గెలిపించాలని ప్రార్థిస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా ఇక్కడ ఒక వై జంక్షన్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. సో ర్యాలీ ద్వారా అందరికీ కూడా అవగాహన కల్పించాలి అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. సో కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తూ హెల్దీ సమాజాన్ని ప్రొడ్యూస్ చేయాలి అనేది ఉద్దేశం. సో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అంటే బాల్య వివాహాలు చేయకూడదు అని వాళ్ళకి ఇనఫ్ మెచ్యూరిటీ అంటే 18 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడమే కాకుండా ఒక 20 సంవత్సరాలు దాటాక వాళ్ళకి పెళ్లి చేయడం, తర్వాత పెళ్లి తర్వాత వచ్చే సమస్యల మీద వాళ్ళకి అవగాహన కల్పించడం, అలానే పిల్లలని కనేటప్పుడు అంటే వాళ్ళు డ్యూరింగ్ ద బర్త్ టైం డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పడం, అలానే ఒక బిడ్డకి ఇంకొక బిడ్డకి కనీసం 1-2 years మనం ఎడమను పాటిస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు. అట్ ద సేమ్ టైం మదర్కి కూడా వాళ్ళకి చక్కగా కేర్ కూడా తీసుకోగలరు అనే ఉద్దేశంతో ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా అమలు చేయడంలో ఎక్కడో కొన్ని లోపాలు ఉన్నాయి. కాబట్టి అందరికీ తెలిసేటట్టుగా ఈరోజు వరల్డ్ పాపులేషన్ డే సెలబ్రేట్ చేస్తూ మన ఆశాస్ అండ్ ANMs అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి అఫీషియల్ ద్వారా కూడా అందరికీ తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అనేది చేపట్టడం జరుగుతుంది. చిన్న కుటుంబం చిన్న కుటుంబం ఇద్దరు వద్దు చిన్న కుటుంబం ఇద్దరు వద్దు ఇద్దరు వద్దు ఇద్దరు వద్దు ఇద్దరు వద్దు ఇద్దరు వద్దు కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించండి. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించండి. ఇద్దరు వద్దు ఇద్దరు వద్దు రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా బ్యాంకుని పరిరక్షించాలని, బ్యాంకుని సేవ్ చేయాలన్న
మంచి ఉద్దేశంతో మరి చిరంజీవి నందూపు శ్రీనివాస్ని ప్రెసిడెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది. మరి కస్టమర్లు, ఖాతాదారులు అందరూ కూడా మరి శ్రీనివాస్ బెల్ట్కి పరిపూర్ణమైన మద్దతు ప్రకటించి అత్యధిక మెజార్టీతో నెగ్గుతారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నారు. అందరికీ నమస్కారం. మరి ఎంతో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎలక్షన్లు మరి నిర్వహిస్తాం. దానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా సీనియర్ నాయకులు నందూపు శ్రీని గారు చైర్పర్సన్గా తన సహచరులతో బ్యాలెట్గా పోటీ చేస్తున్నందుకు చాలా ఆనందపడుతూ, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ బ్యాంకును పరిరక్షించాలని చెప్పి గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బ్యాంక్ యొక్క విశిష్టం తెలుసుకుని మరి ఎంతో కృషి చేశారు. తప్పకుండా ఎంతోమందికి పార్టీలకు అతీతంగా ఒక రోల్ మోడల్గా ఉండే ఈ బ్యాంకుని ఇంకా మంచి అభివృద్ధి చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా రాజమండ్రి వాసులకి, మా తూర్పుగోదావరి జిల్లా వాసులు అందరికీ కూడా గర్వకారణంగా ఉంటుందని తప్పకుండా మీకు కోరేది ఒకటే, ఈ బెల్ట్ నందూపు శ్రీని వారి సహచారాన్ని బెల్ట్ తగ్గిస్తే ఈ బ్యాంకుని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుతారని, దానికి సహాయ సహకారాలు మేము అందరూ కూడా అందిస్తామని చెప్పి కోరుకుంటాం. ది రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్కి ఈరోజు నామినేషన్ నేను నా తోటి డైరెక్టర్లు అందరూ కలిసి పార్టీలు రహితంగా మొత్తం అన్ని పార్టీలతో కలిపి మనం వేయాలని చెప్పేసి రాజమండ్రిలో ఉన్న పెద్దలందరూ కూడా నిర్ణయం జరిగింది. దాన్ని నన్ను చైర్మన్గా మా కమిటీ సభ్యులందరినీ కూడా డైరెక్టర్గా అందరినీ కూడా కమిటీ సభ్యులందరూ వేయడం జరిగింది. ఇవన్నీ కూడా రేపు రోజున మా పెద్దలందరూ కూడా కలిసి దాన్ని బెల్ట్ని కూడా పూర్తి బెల్ట్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. మేము ఏం చేయాలి, ఎందుకు ఈ బ్యాంక్కి మేము పోటీ చేయాల్సి అవుతుందో అన్నీ కూడా మేము మీకు రేపు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ, నాకు మొత్తం ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్న మెంబర్స్ అందరూ కూడా నాకు నా బెల్ట్ పూర్తి మద్దతు ప్రకటించి మేము బ్యాంకుని పూర్తి పరిరక్షించినాకే మేము ఇక్కడ మొత్తం జరిగిందని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ అండి. రాజమండ్రి సౌత్ సబ్ స్టేషన్ ఈస్ట్ గోదావరి జిల్లాలో నిన్న ఉదయం 11:30కి మా కమిషనర్ సార్ ఆఫీసు విజయవాడ నుండి ఇచ్చినటువంటి సమాచారం మీద సౌత్ సబ్ స్టేషను SHO వారి సిబ్బంది, అలాగే DTF ఇన్స్పెక్టరు వారి సిబ్బంది, నిడదవోలు ఇన్స్పెక్టరు వారి సిబ్బంది, అలాగే దేవరాపల్లి ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది వీరందరినీ కూడాను రంగంలో దింపి ఒక గంజాయితో లారీ కాకినాడ వైపు నుంచి వస్తుందనేటువంటి సమాచారం మీద మన దివాన్ చెరువు 0 పాయింట్లో చెకింగ్ పెట్టించి అక్కడ నిన్న ఉదయం 11:30కి ఒక లారీని పట్టుకోవడం జరిగింది. ఆ లారీ నంబరు RI21GB 9273. ఆ లారీతో పాటు ఆ లారీ డ్రైవరు సీరా రామ్, అలాగే అతని అసిస్టెంటు గోదాం రామ్, వీళ్ళిద్దరిది రాజస్థాను, వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. ఆ లారీలో క్యాబిన్ లోపల 150 కేజీలు, ఒక్కొక్క ప్యాకెట్ 5 కేజీలు ఉన్నటువంటిది, మొత్తము 30 ప్యాకెట్లు దాంట్లో పట్టుకోవడం జరిగింది. అది ఎక్కడి నుండి తెస్తున్నారు, ఏంటి, ఎక్కడికి వెళ్తుందని చెప్పి దాన్ని విచారించినప్పుడు దానిలో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత అది రిపోర్ట్ కూడా రాయించడం జరిగింది గెజిటెడ్ ఆఫీసర్ చేత. 150 కేజీలు సీజ్ చేస్తూ అది ఎక్కడిదని చెప్పేసి అడిగితే అతను రాజస్థాన్ నుంచి, నాగూర్ జిల్లా రాజస్థాను, ఈ డ్రైవర్ది గోగనాడ, అతను కూడా గోదాం రామ్ది కూడా అసిస్టెంట్ కూడా అక్కడే గోగనాడ. వీళ్ళు అక్కడ సింగ్బాద్ నాగూర్ జిల్లా రాజస్థాను, అక్కడ నుండి ఈ లైమ్ పౌడర్ తీసుకుని లోడు బికోల దగ్గర KPR ఇండస్ట్రీకి తీసుకొచ్చి అన్లోడ్ చేసి, ఆ తర్వాత ఇందులో రామ్ నివాస్ అనే అతను వీళ్ళకి చెప్పిన దాని మీద, అతని పార్ట్నర్ సందీప్ కూడా చెప్పిన దాని మీద కాకినాడ వెళ్ళి, కాకినాడ అక్కడ సర్పురంలో ఒక గోడౌన్లో ఈ 150 కేజీలు కూడాను అక్కడ ప్రసాద్ అనే అతను
గోడౌన్ ఉంది, ఆ గోడౌన్లో అతను లోడ్ చేస్తే అది తీసుకుని నిన్న తెల్లారగట్ట అక్కడ నుంచి బయలుదేరి వస్తూ ఉన్నాము అని చెప్తే మేము గోడౌన్ కూడా వెళ్ళి మళ్ళీ వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కూడాను 200 కేజీలు ఆ ప్రసాద్ గోడౌన్లో సర్పవరంలో సీజ్ చేయడం జరిగింది. మొత్తం 358.8 కేజీలు ఈ యొక్క గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఇది కాస్ట్ వచ్చేసి టోటల్గా 20 లక్షలు ఉంటుంది. అయితే ఇక్కడ అది అక్కడ ఉన్నటువంటి వెళ్ళినప్పుడు ఆ ప్రసాద్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆ సరుకు తెచ్చి ఇచ్చే అతను కూడాను కలిమెల జిల్లా, కలిమెల అది మన మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒరిస్సా. అక్కడ అతను అక్కడ నుంచి తీసుకొచ్చి ఇచ్చే అతను కూడా అక్కడ తీసుకొచ్చి ఇచ్చిన అతను అక్కడ కూడా దొరికాడు. అతను కూడా అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రసాద్ని అతను కూడా సరుకు ఇచ్చిన అతను కూడా అక్కడ ఒరిస్సా స్టేట్ అతన్ని వాళ్ళని కూడా తీసుకుని వచ్చి ఇప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం. ఇప్పుడు దీని విషయంలో ఇప్పుడు వీళ్ళు ఇది ఏదైతే ఆ ప్రసాద్ అనే అతను ఇతను కాంటాక్ట్లో ఉంటాడో రామ్ నివాస్ అనే అతనికి రాజస్థాను అక్కడికి పట్టుకెళ్తారు. దీన్ని వీళ్ళు ఈ డ్రైవర్ వీళ్ళు పట్టుకెళ్ళి అప్పగిస్తారు. అయితే వాళ్ళు అక్కడ అమ్ముకుంటారట, కేజీ 20,000కు అమ్ముతారట వాళ్ళు. ఇప్పుడు ఈ ఏదైతే కర్నూలు జిల్లా అక్కడ ఇప్పుడు మన అక్కడ నుండి ఒరిస్సాలో అతను దాన్ని ఇవ్వటము 600కి ఇస్తాడు. దాన్ని ఈ ప్రసాద్కి 800 కమిషన్ ఇచ్చి ఈ ప్రసాద్ని గోడౌన్ ఇతను రామ్ నివాస్ తీసుకువెళ్తున్నాడు. ఇతనుకి 3,000 రూపాయలకి ఇస్తారు ఇతను ఇక్కడ. దాన్ని పట్టుకెళ్ళి అక్కడ 20,000కి అమ్ముతారు. ఆ విధంగా వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు. రాజస్థాన్ పట్టుకెళ్ళి దీన్ని పట్టుకోవడం జరిగింది. మా కమిషనర్ గారి ఆఫీస్ నుంచి ఇచ్చినటువంటి సమాచారం మీద మేము వీటిని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వెహికల్ చేసి దీన్ని పట్టుకోవడం జరిగింది. మేము రిమాండ్కి పంపుతూ ఉన్నాం. దీని విషయంలో ఇప్పుడు ఏదైనా కానీ కూడా ప్రజలు కానీ ఎవరు కానీ కూడాను ఈ విషయాలు తెలిసినట్లయితే ఎక్కడైనా గోడౌన్ ఉంది, అక్కడ గోడౌన్లో నుంచి అక్కడ పంపిస్తున్నారు. అక్కడ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పలేదు. అక్కడ చాలామంది వర్కర్స్ పనిచేస్తున్నారు. వాడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి ఈ గణేష్ విగ్రహాలు తయారు చేసి అందులో స్టోర్ చేస్తుంటాడు అతను, ఈ ప్రసాద్ అనే అతను. దాని ముసుగులో ఈ వ్యాపారం చేస్తున్నాడు అతను. అక్కడ ప్రసాద్ అది తెచ్చి అక్కడ స్టోర్ చేసి అక్కడ నుంచి కలిమెల నుంచి అతను సప్లై చేస్తుంటే ఈ విధంగా పంపిస్తూ ఉన్నాడు. ఇది ఒకసారైనా చెప్తున్నాడు. అది మాకు నమ్మకం లేదు. ఇంకా ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నాం. ఈ ఇంట్రాగేషన్ అయిన తర్వాత ఇంకా అది ఏ విధమైనటువంటి ఇంకా బ్యాక్ వాడు లింకేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అలాగే రామ్ నివాస్ అతని అనుచరుడు ఎవరైతే అతని పార్ట్నర్ ఉన్న సందీప్, వీళ్ళని కూడా రాజస్థాన్ వెళ్ళి అక్కడ ఆయన కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ కేసులో. ఇంకా తదుపరి దర్యాప్తులు ఇవన్నీ కూడా చేస్తాము. ఇప్పుడు వీళ్ళని పట్టుకున్న నలుగురిని కూడా రిమాండ్కి పంపిస్తా ఉన్నాం. ప్రజలందరూ సహకరించి ఇప్పుడు గంజాయి మీద ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వము చాలా సీరియస్గా దీని మీద కమిటీలు వేయటము, మంత్రి మన ఆనరబుల్ మినిస్టర్స్ తోటి కూడా ఇక్కడ ఒక కమిటీని వేయటం జరిగింది. టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ సహకరించి చాలా పెద్ద సీరియస్ మహమ్మారిగా తయారైంది. ఇటు స్టూడెంట్స్, అటు నిరుద్యోగులు, యువత అంతా పాడైపోతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా దీని మీద యుద్ధ ప్రకటించి మరి ఏవైనా సమాచారం ఉన్నట్లయితే తప్పకుండా అటు అందరూ తల్లిదండ్రులు కానీ, పిల్లలకు సంబంధించి అలాగే పెద్దలు కానీ, లేకపోతే ఈ నాయకులు కానీ అందరూ ఎవరైతే ప్రెస్ అందరూ అన్ని ఏజెన్సీస్ కూడా ఇందులో కలిసి వస్తేనే తప్ప ఇది కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా ఇది పెరిగిపోయి ఉన్నది. దీని అందరం కలిసి మనం అందరం కూడాను భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది లేకోకుండా నిర్మూలించినట్లయితేనే మన యువత, మన భవిష్యత్తు రాబోయే రోజుల్లో బాగుంటుందని చెప్పి ప్రజలందరికీ కూడాను ఈ యొక్క ప్రెస్ ద్వారా అలాగే ఏదైతే ఈరోజు ఏసీటీ పేర్లు అక్కర్లేదు సార్. ఒక మీరు ఇన్ఫర్మేషన్ మీకు ఇమ్మంటున్నారు, మీకు సమాచారం ఇచ్చిన తక్షణమే మీ వాళ్ళే లింగాలపేట దశాబ్దాలుగా చాలా పెద్ద సమస్య. ఏదైతే వర్షపు నీరు ఉందో ఆ పై ప్రాంతం నుంచి అంతా కూడా ఇక్కడికే రావడం, ఒక స్టోరేజ్ పాయింట్ అవ్వడం, అన్ని వీధులు నీటి మునగడం, దోమలతోటి నీటితోటి ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చేయాలన్నది ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీగా. 2014లోని ఆనాడు ఇప్పుడు ఏదైతే పంపింగ్ స్టేషన్ ఉందో పుష్కరాలప్పుడు టీడీపీ హయాంలో కట్టినదే. గత 5 సంవత్సరాలు అనగా 2014 నుంచి 19 వరకు కూడా సెకండ్ పంపింగ్ స్టేషన్ కట్టినట్లయితే ఇక్కడ శాశ్వత పరిష్కారమైన ఆలోచనతో అప్పుడున్న కార్పొరేటర్ టీడీపీ వ్యక్తి కూడా ప్రతిపాదించక గత 5 సంవత్సరాలు అంటే వైసీపీ ఉన్నప్పుడు సంపూర్ణంగా దీన్ని నిర్లక్ష్యానికి వ్యవహరించారు. ఎక్కడ ఏ విధమైన కార్యక్రమాలు చేయలేదు. ఇప్పుడు గౌరవ కమిషనర్ గారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ రావడం, ఏ విధంగా దీన్ని చెయ్యాలి, వర్షపు నీరుని ఎలా తీసుకెళ్ళాలి, రెగ్యులర్గా వచ్చే నీటిని ఎలా తీసుకెళ్ళాలి అన్న దాని మీద 2 పంపింగ్ స్టేషన్స్ కట్టాలి. పక్కనే ఉన్న పేపర్ మిల్ వారి యొక్క సహకారం తీసుకోవాలి. ఇక్కడ ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా
ప్రశాంతంగా ఉండే విధంగా కార్యక్రమం చెయ్యాలన్న దాని మీద ఇప్పుడే అంత విజిట్ చేయడం జరిగింది. అన్నీ కూడా ఆన్ పేపర్ పెట్టి దగ్గరలోనే, అంటే వర్షాకాలం మొదలెట్లేము కాబట్టి వచ్చే మాన్సూన్కి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కోటిలింగాలపేట సమస్యకి శాశ్వత పరిష్కారం చేయాలన్న ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్నాం.